ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజు. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్రైవేట్ పరం చేసిన రోజు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన రోజు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిరంకుశ వైఖరితో ఏకపక్షంగా విశాఖ ఉక్కులోని 32 విభాగాలను ప్రైవేట్ పరం చేయడానికి కార్యాచరణకు పూనుకున్న రోజు. కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పోరాడి ఓడిన రోజు. ముఖ్యంగా ఆనాటి నాయకుల పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకోలేక స్వార్థంతో తల్లడిల్లుతున్న ప్రజలు తల దించుకోవలసిన రోజు. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించని రోజు. ఒకే రోజు ఒకేసారి 32 విభాగాలను విశాఖ ఉక్కులో ప్రైవేటీకరణ చేసిన రోజు. ఒకే రోజు ఒకేసారి 32 విభాగాలకు ఉక్కు యాజమాన్యం టెండర్స్ను విడుదల చేసింది. దీంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం సమాధి అయిపోయింది. విశాఖ ఉక్కును సాధించడానికి ఆనాటి నాయకులు ఎంతో పెద్ద పోరాటాన్ని చేశారు. తమ పదవులకు రాజీనామా చేశారు. మరోపక్క అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 32 మంది అసువులు బాశారు. చివరకు విశాఖ ఉక్కును సాధించారు. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో గాని, ఇప్పటి కూటమి ప్రభుత్వంలో గాని ప్రభుత్వ రంగం నుంచి విశాఖ ఉక్కు చేజారిపోతున్న చలనం లేకుండా పోయింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తల ఒగ్గి రాష్ట్ర ప్రయోజనాలను ఈ 2 ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టేశాయి. దీంతో 2021 జనవరి నెలలో విశాఖ ఉక్కులో పెట్టుబడులను 100% ఉపసంహరించాలని చేసిన నిర్ణయం ఇప్పుడు అమలు చేయడానికి కేంద్రం జోరు పెంచేసింది. ఇప్పటికే వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఇందులో స్టీల్ ప్లాంట్ కోసం భూములిచ్చిన నిర్వాసితులు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారి స్థానంలో బీహార్, జార్ఖండ్, ఒరిస్సాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులను నియమించడం గమనించదగ్గ విషయం.